ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఏ మాత్రం బలం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేయర్ను బలవంతంగా గద్దెదించారు. రాజ్యాంగపు విలువలను తుంగలో తొక్కి మేయర్ పీఠాన్ని చెరబట్టారు. నిరసనలు, విమర్శల నడుమ 11 నెలల పాటు దుష్ట పాలన సాగించారు. ఈ పాలనలో సాధించిందేంటి అని చూస్తే శూన్యమే అని బదులొస్తోంది. వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను దోచిపెట్టడం మినహా టీడీపీ మేయర్ ప్రజలకు చేసిందేమీ లేదు అని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీ అసమర్థ అరాచక పాలనపై స్పెషల్ ఫోకస్. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ బలం ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను స్థానిక సంస్థల పదవుల నుంచి బలవంతంగా తప్పించేసింది చంద్రబాబు నాయుడు కూటమి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లోనూ అదే చేసింది. జీవీఎంసీలో పూర్తి మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఉంది. జీవీఎంసీ మేయర్గా యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకట కుమారి ఉన్నారు. బీసీ మహిళ అని కూడా చూడకుండా టీడీపీ నేతలు ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలిస్తూ అధికార దుర్వినియోగంతో ఆమెను పదవి నుంచి తప్పించారు. ఆ పదవిని టీడీపీ నేత పీలా శ్రీనివాస్ కు కట్టబెట్టేసుకున్నారు. సరే, ఇలా అడ్డదారిలో అధికారాన్ని చెరపట్టిన పీలా శ్రీనివాస్ 11 నెలల పాలనలో చేసిందేంటి? ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయలేదు పీలా. కానీ అదే ప్రజలకు సంబంధించిన వేల కోట్ల విలువైన భూములని మాత్రం కూటమి అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన వారికి అడ్డంగా దోచిపెట్టే తీర్మానాలను జీవీఎంసీలో ఆమోదింపజేసి పంపారు పీలా శ్రీనివాస్. వేల కోట్ల విలువైన 50 ఎకరాలకు పైగా స్థలాన్ని టీడీపీ ఎంపీ భరత్ కు చెందిన గీతం యూనివర్సిటీ కబ్జా చేస్తే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో అధికారులు కబ్జాను తొలగించారు. కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు కన్ను దీనిపై పడింది. తన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ కు 5,000 కోట్ల రూపాయల విలువైన కబ్జా భూమిని అప్పనంగా కట్టబెట్టేయారని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అంతే, జీవీఎంసీ సమావేశంతో ఈ తీర్మానానికి పీలా శ్రీనివాస్ చేత ఆమోద ముద్ర వేయించేసుకున్నారు. ఇంతేకాదు, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ రైల్వే జోన్ భూములకు పక్కనే ఉన్న 100 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు స్కెచ్ గీస్తే దానికి సై అన్నారు పీలా. ఇలా 11 నెలల పాలనలో పీలా శ్రీనివాస్ చేసింది కేవలం తమ పార్టీ నేతలకు, వారి బంధుమిత్రులకు ప్రజా ఆస్తులను రాసివ్వటమే. దీనిపై విశాఖ మేధావులు విమర్శలు చేసినా, అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్నా మేయర్ పీలా పట్టించుకోలేదు. చంద్రబాబు కనుసన్నల్లో విశాఖను దోచుకు తింటున్నారంతే.